ఇంతమంది రావాలంటే అది మామూలు మాట కాదు. చాలామంది చనిపోతున్నారు, ప్రతిరోజు వచ్చి కొన్ని వేల మంది చనిపోతున్నారు. అయినా కానీ వచ్చి ఈ మరణం వచ్చి చాలా ప్రత్యేకత అనమాట. వీర మరణం అంటే ఇది అందరికీ రాదనమాట. చాలామంది ఉన్నారు మిలిటరీలో. నేను కానీ ముందు సెలెక్ట్ అయింటి, నేను కానీ మిలిటరీలో ఇంట్లో పంపలేదు నాకు. నేను 1987లో సెలెక్ట్ అయింటి. అయినా మీ కుమారుని వచ్చి తలుచుకొని ఈరోజు మొత్తం యావత్ భారతదేశం అంతా వచ్చి తలుచుకుంటున్నారు. చాలామంది వస్తున్నారు. బాధ అనేది ఉంటుంది, అందరికీ ఉంటుంది. అయినా కానీ మీరు చాలా పుణ్యవంతులు. మీరు తల్లిదండ్రులకి చాలా మంచి పేరు తెచ్చినారు, చాలా గర్వకారణము. మంచి పేరు తెచ్చినారు సార్, దేశానికి మంచి పేరు తెచ్చినారు. కానీ మాకు ఒంటరిగా ఉండేది ఒక్క బిడ్డ. కానీ మాకు దూరం అవుతున్నది అది లోటు. కానీ ఒక్కొక్క సంతోషం ఉంది, ఒక్కొక్క బాధ కూడా ఉంది. అది ఉంటుంది కామన్. అది మేమంతా మీతోనే ఉన్నాం. జల్దీ మరవలేము మురళికి, జల్దీ కదా ఎన్నటికి మరవలేము. మళ్ళీ తాండాకే వచ్చి పేరు తెచ్చినాడు. మాలో సగంగా మరణము ఎలాగైనా సంభవిస్తుంది. కరోనాలో చనిపోయిన ఉన్నారు, ఎలాంటి మరణాలు పొందినారు. సరిహద్దులో మరణం అంటే ఇది, సరిహద్దులో ఇటువంటి మరణము అందరికి రాదు. మరణం ఇది మరణం అంటే. అతను అంటా ఉండే సార్, యాక్సిడెంట్ చనిపోతారు, ఊరేసి చనిపోతారు, ఏదైనా అవును కదా. కరోనాలో ఎంతమంది చనిపోయారు, ఆ విధంగా చనిపోతారు. వాళ్ళ టెన్షన్ ఇంకోటి కూడా మందు పాత్రలు పెరిగి కూడా ఉన్నారు. మందు పాత్రలు కూడా పెరిగి ఉన్నారు. కానీ ఎదురుగా నిలబడి కాల్చుకుంటూ పోరాడి వీరమరణం. దేశం కోసం, జాతి కోసం, అందరికీ అది దేశం ఎన్ని తరాలు గడిచినా కూడా నాకు మర్చిపోరు. ప్రపంచం మొత్తం ప్రళయం వరకు అది ఎవరు ప్రపంచం మొత్తం చూస్తాను కదా. ప్రపంచం మొత్తం మీ వైపు చూస్తాను. జరగతగిన నాన్న, నా పేరు దేశమే మీకు చూస్తారు. మా తరపు నుంచి గుర్తుగా మెమెంటో తీసుకొచ్చాను. త్యాగాలను స్మరించాను. మీరు ఆపుకు వచ్చేస్తే కనబడదు. కొంచెం ఇందులో రాసింది ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యానికి నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషీకి మరియు సైనిక బృందానికి దేశ సరిహద్దుల దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరుల పేరు జవాన్ మురళీ నాయక్. అమరవీరులకు జోహార్లు. దేశ సమైక్యతను, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే జమాత్ ఇస్లామీ హింద్ గద్రి. ఇది జాతీయ సంస్థ. ఎల్లప్పుడూ శాంతి సందేశం ఇస్తూ సోదర సంబంధం బలపరిచే సంస్థ. మానవులందరూ ఒకే దేవుని దాసులు, ఒకే తల్లిదండ్రుల బిడ్డలు, పరస్పరం సోదరులు, ఒకే దేశం, ఒకే జాతి అని చాటి చెప్పే సంస్థ ఇది జమాత్ ఇస్లామీ హింద్. మా తరపు నుంచి మేమంటూ ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుందని అనిపిస్తున్నాం. మీ కుమారునికి హైలైట్ మీ బాధలో మేము కూడా ఉంటాం. ఈ బాధ మనందరిది, ఈ ఒక్కరి మనందరిది. చిన్న వయసులో మా పిల్లల వయసు, నాకు కొడుకు మీకు ధైర్యం ఇవ్వాలని. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. చాలా మురళికు మీరందరూ వచ్చి శ్రద్ధాన్ని చేసి అంతగా మీరు మురళికి అంత గౌరవం మర్యాద ఇచ్చినందుకు, నా కొడుకు దేశ సిపాయి ప్రాణత్యాగం చేసినాడు, మంచి పేరు తెచ్చినాడు దేశంలో కూడా. కానీ మాకు మురళి లేదని లోటు ఉంది, బాధాకరంగా ఉంది, ఘోరంగా ఉంది. కానీ దేశం కోసం పోరాడు ప్రాణేశాడు కాబట్టి జై హింద్, జై భారత్. ఇది